హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయమైన రైతు భరోసా, రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, అలాగే జమ కాని వారికి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయబోతుంది, అలాగే రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు ఏ రోజున అసలు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అనే అన్ని అంశాలకి సంబంధించిన సమాచారాలు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక ప్రశ్న. మీకు కానీ, మీ తోటి వారికి కానీ, మీ గ్రామంలోని బంధువులకి కానీ, మీ గ్రామంలో ఎవరికైనా రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ అయ్యాయా కాలేదా? జమ అయితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. దాదాపుగా అన్ని గ్రామాలలో రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. 8,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అయితే ఎప్పుడు ఏంటిది అనేది కూడా స్పష్టంగా వివరించబోతున్నాను కాబట్టి వినండి. సో మీ అందరి కోసం ఒక ప్రూఫ్ ఇది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయల చొప్పున, వాస్తవానికి 7,500 రూపాయలు అన్నారు. ఆ పథకాన్ని కుదిస్తూ 6,000 రూపాయలుగా చేశారు. భవిష్యత్తులో మళ్ళీ 7,500 రూపాయల పథకంతో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. 27వ తారీఖు నాటికి ఇవి ఖాతాలలో జమ అయ్యాయి. అయితే జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి కనుక మనం వచ్చేసినట్లయితే, సో ఈ అంశానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి సాగు చేసిన ప్రతి రైతుకి రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం 3-4 రోజులలో అందించడానికి సన్నాహాలు చేస్తుందనే సమాచారం ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సాగు చేసే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా అనేది అందనుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసాకి 569 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వం 46 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసింది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ఆ తర్వాత జగిత్యాల జిల్లాలకి సంబంధించి 39,069 లక్షలు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందనమాట. ఇక్కడ 46 కోట్ల రూపాయలు, ఇక్కడ 39 కోట్ల రూపాయల వరకు ఆ జిల్లాలలో విడుదల చేసింది. అయితే ఎన్ని ఎకరాల వరకు అనే విషయానికి వస్తే, ఇప్పటి వరకు 555 గ్రామాలలో పూర్తి స్థాయిలో 100కి 100% రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఉదాహరణకు ఒక గ్రామం కనుక ఎంపిక చేసుకున్నట్లయితే, ఆ గ్రామంలో 10 ఎకరాల భూమి కలిగిన వాళ్ళకి కూడా 6,000 చొప్పున 60,000 రూపాయల చెక్కుని ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేసింది. అయితే మార్చి 31వ తారీఖు నాటికి 100 ఎకరాలు కలిగి సాగు భూమి చేస్తున్నట్లుగా అధికారులు సర్వేలో కనుక గుర్తించినట్లయితే, వారికి కూడా ఏదైతే గతంలో రైతు బంధుకి సంబంధించి ప్రతి 10 రోజులకి ఇంత మేర నిధులు, అంటే 1 ఎకరం నుండి మొదలవుతే 2 ఎకరాల వరకు ఒకటి విడతలో, లేదంటే 10 రోజులలో, లేదంటే 2 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు కొన్ని రోజుల వ్యవధిలో జమ చేసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 రోజులలోనే అన్ని గ్రామాలలో ఈ పథకాలను ప్రభుత్వం ప్రారంభించడానికి కసరత్తు చేస్తుందనే సమాచారం చూసుకోవచ్చు. సాగయ్యే భూములకి సంబంధించి మాత్రమే రైతు భరోసా అనేది అందనుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4,41,911 మందికి రైతు భరోసా అందగా, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా 72,000 వరకు అందాయనే సమాచారం చూసుకోవచ్చు. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మొదటి దశలో భాగంగా మొదటి రోజు దాదాపుగా 6,87,677 మంది లబ్ధి పొందారు అనే స్టేట్మెంట్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది రేపటి నుండి ప్రారంభం కావడానికి, అన్ని జిల్లాలలో కూడా విడతల వారీగా జమ కావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో ఇవైతే అప్డేట్స్. ఇంకా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలు అందుతూ ఉంటాయి. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.